Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ సాటర్డే స్పెషల్ ఇడ్లీ సాంబార్, అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కదా. సో మార్నింగ్ సాంబార్ చేసుకోవడం చాలా ప్రాసెస్, చాలా టైం పట్టేస్తుందని అనుకుంటాం అందరం. కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మనకి ఇడ్లీ బాయిల్ అయ్యేలోపు సాంబార్ రెడీ అయిపోతుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇడ్లీ సాంబార్ అనేది ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా కంఫర్ట్ అండ్ ఫేవరెట్ ఫుడ్ కదా ఇడ్లీ సాంబార్. నాకైతే ఇడ్లీ సాంబార్ ఈజ్ ఒక ఎమోషన్ అని చెప్తాను, అంత ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఎప్పుడైనా వెళ్తూ ఉంటే మా మమ్మీ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ చేసుకొని వచ్చేదన్నమాట. కార్లో వస్తూ వస్తూ ఇడ్లీ సాంబార్ తినేసేవాళ్ళం. అంటే నైట్ ఎప్పుడో బయలుదేరారు, ఆకలితో ఉంటారు అని. హైదరాబాద్ నెల్లూరే కాదండి, ఇప్పుడు యూఎస్ నుంచి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్కి కూడా మా మమ్మీ ఇడ్లీ సాంబార్ తీసుకొస్తుంది. నాకు అంత ఇష్టం అనమాట ఇడ్లీ సాంబారు. పిల్లలు కూడా ఏముందండి, చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెట్టేయచ్చు. అండ్ మా సైడు రవ్వ ఇడ్లీ చేస్తాం కదా, దాన్ని ఈ సాంబార్తో కలుపుకొని ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే అసలు ఇంకా మనం నవలక్కర్లేదు, చక్కగా అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి కలిపేసుకొని ముందైతే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. దానికి ముందు సాంబార్ కోసం పప్పు కడిగేసి కొద్దిగా పసుపు ఇంగువ వేసేసి కుక్కర్ మూత పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈలోపు మనం సాంబార్ కలిపేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఒక ప్లేట్ బటన్ ఇడ్లీ కూడా పెడుతున్నాను. సాంబార్ కదా, మంచిగా ఈ బటన్ ఇడ్లీ అయితే చక్కగా మెల్ట్ అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక ప్లేట్ నార్మల్ పెద్ద ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇలా చక్కగా పెట్టేసుకొని ముందు ఇడ్లీ పాత్రలో స్టీమ్కి వాటర్ పోసేసి అవి కొద్దిగా మరిగిన తర్వాత కానీ ఈ ప్లేట్స్ పెట్టామనుకోండి చాలా తొందరగా అయిపోతుంది. అదే ముందు వాటర్ మరిగించకుండా పెడితే ఏమవుతుందంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. ఈలోపు పక్కన పాత్ర పెట్టేసుకొని తిరగమాతేసేసాను సాంబార్ కోసం. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ గిల్లేసాను, ఒక తెల్లగడ్డ, 2 తెల్లపాయలు ఇట్లా ముక్కలా దంచుకొని వేసేసుకోవాలి. అలాగే ఆనియన్ ఇలా చాప్ చేసేసుకొని ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మంచిగా ఇలా వేపేసుకోవాలన్నమాట. సో ఇందులో నేను ఇడ్లీ సాంబార్కి చేసే సాంబార్లో ముక్కలు ఏమీ వేయనండి, జస్ట్ ఆనియన్ టొమాటో తోటే సాంబార్ చేసేస్తాను. సో దట్ ముక్కలు ఏం లేకుండా ఇడ్లీలో మంచిగా కలుపుకొని తినేలాగా, అందుకే క్విక్గా అయిపోతుంది అని చెప్తున్నాను. మళ్ళీ ముక్కలు ఉడకాలి ఇవన్నీ లేకుండా. చూసారా, ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా డైస్డ్గా కట్ చేసేసుకొని దీన్ని కూడా వేసేసుకొని మంచిగా వేపేసుకోవాలి. ఇప్పుడు తెలిసిందే కదా టిప్, టొమాటో ఆనియన్ కొద్దిగా తొందరగా వేగిపోవాలంటే ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే నీట్గా ముష్టిగా ఉడికిపోతాయి అన్నమాట. ఈలోపు మనం మధ్యలో ఇడ్లీ పెట్టాం కదా, అదొకసారి చూసుకుంటూ ఉండాలి. సో ఇలా ముక్కలన్నీ మెత్తగా అయ్యేలాగా చక్కగా మూత పెట్టేసి ఉడకపెట్టేసుకోండి, వేపేసుకోండి. ఒక పక్క ఇందాక పప్పు పెట్టాను కదా, పప్పు చూసారా కరెక్ట్గా, అంటే కొద్దిగా నీళ్ళు వాటర్ మునిగేదాకా వేసుకున్నామంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఒక 5-6 విజిల్స్కి ఇలా ఒక మ్యాషర్తో, ముద్దకము లేకపోతే పొటాటో మ్యాషర్ ఏదైనా తీసుకొని మీకు ఏది కంఫర్ట్ దాంతో ఆ పలుకులన్నిటిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఓ పక్క ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఉంటాం కదా, దాన్ని ఇలా కలిపేసుకొని మొత్తం మనము పప్పు పెట్టినప్పుడే నానపెట్టేసుకున్నామంటే నీట్గా ఇలా వాటర్ వచ్చేస్తాయి. మనం ఇక్కడ కన్సిస్టెన్సీ గురించి భయపడాల్సిన అవసరమే లేదు సాంబార్, ఎందుకంటే ఇడ్లీలో కాబట్టి పలుచుకుంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడే ఆ వాటర్ని పప్పులోనే వేసేసి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి వెయిట్ చేయాల్సిందంతా ఈ ముక్కలు కొద్దిగా ముషి అవ్వడమే అనమాట. చూసారా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ టర్మరిక్ పసుపు వేసేసుకొని మన స్పైస్కి లెవెల్కి తగినట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాం. ఇవి కొద్దిగా వేపిన తర్వాత తెలిసిందే కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి, లిక్విడ్ వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పప్పు, చింతపండు వాటరు, అవి వేసేసి మన కన్సిస్టెన్సీ లెవెల్కి తగ్గట్టు నీళ్ళు పోసేసుకుంటాం.
పోసుకొని మంచిగా మరగనిచ్చాలి. సాంబార్ పొడి ఒక 1.5 టీ స్పూన్ వేసేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చూస్తుండండి, ఎందుకంటే మనం ముక్కలు వేయట్లేదు కాబట్టి వాటికి ఉడికే టైం ఏమీ మనకి ఇక్కడ పట్టదు. అందుకే బ్రేక్ఫాస్ట్ సాంబార్ చాలా ఈజీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను నేను. మనకు కావాల్సినంత పప్పు, ఎంతమందికి కావాలో అంత పప్పు కానీ ముందు ఉడకపెట్టేసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకోవచ్చు. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, సాంబార్ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. అరే ముక్కలే లేదు ఎలా ఉంటుందో అని అనుకోకండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా సాంబార్ ఇడ్లీలోకి మీరు కూడా ఇలానే ఇష్టపడతారు. ఈలోపు నా ఇడ్లీలు కూడా మంచిగా స్టీమ్ అయిపోయినాయి. చూసారా ఇడ్లీలు ఎలా స్టీమ్ అయినాయో. మీకు ఎవరికైనా ఈ రవ్వ ఇడ్లీ ఎలా పెడతారు, రేషియోస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను నీట్గా నానబెట్టే ప్రాసెస్ నుంచి గ్రైండర్ వేసుకునే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఇది బటన్ ఇడ్లీ చక్కగా ఇలా బుజ్జిగా వస్తాయి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అదేదో ఏమంటాము ఫన్గా తినేస్తారనమాట. అసలు ఎన్ని తిన్నారో కూడా తెలియకుండా తినేస్తారు. నా ఇడ్లీ స్పూన్ చూసారా బాగుందా, చిన్నగా. ఇలాంటి కానీ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ తీయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా బుజ్జి ఇడ్లీలు తీసేసి మనం అసలు పిల్లలకి మామూలు పెద్ద ఇడ్లీలు అనుకోండి నాకు 3 కావాలి 4 కావాలి అంటారు. ఇలా పెడితే అసలు ఎన్ని తింటారో వాళ్ళకే కౌంట్ ఉండదు అనమాట. ఓ పక్క పెద్ద ఇడ్లీలు కూడా తీసేస్తున్నాను. చూసారా ఆ ఇడ్లీ స్పూన్ని పక్కన కొద్దిగా నీళ్లు పెట్టుకొని ఇలా ముంచుకుంటూ తీసామనుకోండి మీకు ప్లేట్కి ఏం అంటుకోకుండా వచ్చేస్తుంది. చూసారా నా ఇడ్లీ ప్లేట్ ఏమన్నా అంటుకుందా, అలా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ, అన్నీ మనం చేస్తూ ఉంటే వచ్చేస్తాయి కదా. సో ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ సాంబార్ కాబట్టి నేను బౌల్లో సర్వ్ చేస్తున్నాను. ఎవరికి ఎలా ఇష్టమో అలా. నేనైతే కంప్లీట్గా ఇడ్లీస్ మీద ఇలా కంప్లీట్గా సాంబార్ వేసేస్తే ఆ దాల్లో ఉన్న ప్రోటీన్ పొద్దున్నే పిల్లలకి మంచిదండి, చాలా మంచిది. దాల్లో ప్రోటీన్ ఉంటుంది, కందిపప్పు కదా, అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇడ్లీలో మినప్పప్పు, ఇంకెంతకంటే బలమైన ఫుడ్ ఉంటుందా చెప్పండి. అందులోనూ టేస్టీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్ యూ.